మనకి ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు మీరు? జగనే సార్. ఎందుకు జగన్ గారు రావాలనుకుంటున్నారు? ఆయన పెట్టిన పథకాల కోసం, ఆయన చేసిన మంచి కోసం జగనే కలవాలనుకుంటున్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే మీరే నాకు ఓటేయండి అన్నారు. మరి మీ ఇంట్లో మంచి ఏం జరిగిందమ్మా? జరిగింది సార్. ఏం జరిగింది? అమ్మఒడి వచ్చింది, 0 వడ్డీ వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, ఇంటి పట్టా వచ్చింది, ఇల్లు స్థలం వచ్చింది. మరి ఈసారి చంద్రబాబు గారు వస్తే ఎంతకన్నా గొప్పగా చేస్తానంటున్నారు? చేసినదైతే 5 ఏళ్లలో చేసి ఉండాలి కదా సార్. జగన్ వచ్చిన తర్వాతే కదా మంచి జరిగింది. 14 సంవత్సరాలు చంద్రబాబు చూసారు, 5 సంవత్సరాలు జగన్ గారిని చూసారు. ఎవరు పరిపాలన వచ్చింది మీకు మంచిగా? జగన్ సార్దే సార్. జగన్ సార్ ఇది. మరి ఈసారి చంద్రబాబు గారు కూటమికి వచ్చి జగన్ గారి కన్నా గొప్పగా పరిపాలన చేస్తానంటారు. ఓటు అడగాల్సింది ఒక్కడగా వచ్చి అడగాలి, 3 4 కలిసి కాదు అడగాలి. ఒక జెండాతో వచ్చి ఓటు అడగాలి, 3 4 జెండాలు కలిసి ఓటు అడగకూడదు కదా. వాళ్ళు ఎందుకు కూటమికి వస్తున్నట్టు అది వాళ్ళకే తెలియాలి. ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారేమో సీఎం సీటు జగన్ గారికి పవన్ కళ్యాణ్ తీసుకుంటానంటున్నారు. ఆయన ఇచ్చినప్పుడు సంగతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన సీట్ ఇచ్చినప్పుడు సంగతి, పవన్ కళ్యాణ్ సీఎం అయినప్పుడు సంగతి. ఆయనకైతే సీట్ ఇవ్వరు, ఇచ్చిన చేసే అర్హత అతనికి లేదు. మరి ఇప్పుడు ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? వైసీపీ గెలుస్తుంది సార్ అక్కడ. మరి ఆయన ఏమో 1,00,000 మెజారిటీతో వంక గీతా గారి మీద గెలుపొందుతానంటున్నారు. కాదు, వైసీపీ గెలుస్తుంది. ఎక్కడైనా వైసీపీ చేసింది కాబట్టి సీఎం జగన్ గారు అర్హత మీద అందరు కూడా, ప్రజలందరూ కూడా వంగా గీత కాదు ఇంకెవరైనా కాదు సీఎం కే ఓటేస్తారు సార్. మరి పవన్ కళ్యాణ్ ఏమో వీర మహిళలు నాకున్నారు, మహిళలందరూ నాకే ఓటేస్తారని చెప్తున్నారు. సీఎం వెనకాలే ఉన్నారు సార్, జగన్ అన్న వెనకాలే మహిళలు అందరూ ఉన్నారు. మీ నెల్లూరు నుంచి ఎంపీ కింద విజయసాయి రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయన ఇక్కడ గెలుపు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా గెలుస్తాడు సార్. ప్రజలందరూ మద్దతు ఇస్తారంటారా ఆయనకి? ఇస్తారు సార్, ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు ఆయనకి ఎలా స్వాగతం చెప్పబోతున్నారు? మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా చెప్పారు మీరు? అదే మీటింగ్ ఏం జరగలేదు, వచ్చారు వెళ్ళారు, కానీ అతనికే ఎంపీ సీట్ మాత్రం అతనికే ఖచ్చితంగా గెలుస్తారంటారా? గెలుస్తారు. మీ లోకల్ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంటది ఇక్కడ? బాగా చేస్తాడు సార్. గౌతమ్ మనని మరిపించాడు విక్రమ్. మళ్ళీ ఎంత మెజారిటీగా గెలుపొందుతారు ఇక్కడ? 10,000 మెజార్టీ పైన గెలుస్తారు సార్. సరే, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వైసీపీకి 10కి 10 వస్తాయి సార్. వైసీపీకి ఓవరాల్ గా 175 175 రావచ్చు, లేదా వీళ్ళల్లో కూటమి అయ్యారు కాబట్టి మనకు తెలియదు. Please subscribe .news.